ప్రజలపై ప్రేమ ఉన్న వ్యక్తి సీఎం అయితే వారికి ఏ అపాయం వచ్చినా వెంటనే స్పందిస్తాడు. తుఫాను వేగంతో వారికి న్యాయం చేయాలని అనుకుంటాడు. అలాంటి వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏ విషయంలో అయినా సరే యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తూ ఉన్నారు. ఎలాంటి చిన్న అపాయం వచ్చినా సరే దానిపై సర్వత్రా నివేదికలు తెప్పించుకొని వెంటనే సాయం అందించేలా చూస్తున్నారు. ఇప్పుడు తాజాగా తుఫాన్ బాధితుల విషయంలో మరోసారి ఇది నిజమని నిరూపించుకున్నారు సీఎం జగన్. ప్రభావిత జిల్లాలలో వేగంగా సాయం అందించేలా చూస్తున్నారు సీఎం జగన్. గతంలో టీడీపీ ప్రభుత్వం సమీక్షల పేరుతో కాలం వెళ్లదీసింది. కానీ జగన్ ప్రభుత్వం అలా కాదు. ముందు పని చేసిన తర్వాతనే సమీక్షలు చేస్తుంది. అక్కడ బాధితులకు సాయం అందించిన తర్వాతనే రిలాక్స్ అవుతుంది. ఒకప్పుడు టీడీపీ హయాంలో ఏదైనా చిన్న అపాయం వచ్చినా సరే బాధితులకు సహాయం అందించడానికి సంవత్సరాల వ్యవధి పట్టేది. సాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగిన ఫలితం ఉండేది కాదు. కానీ అలాంటి వాటినన్నింటినీ పట్టాపంచలు చేస్తూ జగన్ తీసుకున్న వాలంటీర్ల వ్యవస్థతో ఇప్పుడు ఏ పనైనా సరే క్షణంలోనే జరిగిపోతుంది. నష్టం జరిగిన గంటల వ్యవధిలోనే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు తాజాగా వరి కోతల సమయంలో మించంగ్ తుఫాన్ విరుచుకుపడింది. దాని దెబ్బకు రైతులు విలవిలలాడిపోతున్నారు. దాంతో అప్రమత్తమైన జగన్ ప్రభుత్వం ప్రభావిత జిల్లాలకు అధికార యంత్రాన్ని పంపించింది. నష్టం జరిగిన ప్రతి ఇంటికి న్యాయం అందించాలని ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి. తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసింది. నిబంధనలు సడలించి సీఎం ఆదేశాలు జారీ చేశారు. దాంతో రైతన్నలు తుఫాన్ గండం నుంచి గట్టెక్కిపోయారు. ఎప్పుడు తుఫాన్ వచ్చినా సరే తుఫాను వేగంతో స్పందిస్తూ వారికి న్యాయం అందించేలా చేస్తున్నారు. ఇప్పుడు ఇల్లు కోల్పోయిన వారికి 10,000 ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. దాంతో పాటు బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఇంటికి 1,000 రూపాయల నుండి 2,500 రూపాయల వరకు సాయం అందించేలా చర్యలు తీసుకుంది. బాధితులు క్యాంపులకు రాకుండానే 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, బంగాళదుంపలు, ఉల్లిపాయలు కిలో చొప్పున అందించేలా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఆత్మ బలిదానాలపై నిర్మించుకున్న స్వరాష్ట్రం, స్కాములు, స్కీములు, కబ్జాలు, అవినీతి రాజకీయాలు, కలమే అక్షరగళమై పోరాడుదాం. కలగన్న తెలంగాణగా తీర్చిదిద్దుకున్నాం. ప్రభాత సూర్యుడు, జాతీయ తెలుగు దినపత్రిక.